ఫేస్బుక్ పరిచయం ప్రేమగా మారింది. తీయని మాటలతో యువతిని ముగ్గులోకి దించాడు. ప్రేమ మైకాన్ని రుచి చూపించాడు. చివరకు పెళ్లి మాట ఎత్తేసరికి దారుణంగా చంపేశాడు ఓ కిరాతకుడు. భాగ్యనగరంలో జరిగిన ఈ సంఘటన నయవంచనకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచింది. హైదరాబాద్ లో చిన్న ప్రైవేట్ ఉద్యోగం చేస్తోంది జానకి. బండ్లగూడలో ఉండే యశ్వంత్ ఫేస్బుక్ ద్వారా పరిచయం అయ్యాడు. ఇద్దరు రోజు గంటల తరబడి చాటింగ్ చేసుకునేవారు. అది చివరకు ప్రేమగా మారింది. ఫోన్ నెంబర్లు ఇచ్చుకున్నారు. తర్వాత ఇద్దరు బయట కలిసి తిరగటం మొదలుపెట్టారు. పెళ్లి చేసుకుంటానని యశ్వంత్ చెప్పడంతో వ్యవహారం హద్దులు దాటింది. చివరికి వివాహం విషయం ఎత్తేసరికి అతగాడు మొహం చాటేశాడు. దీంతో నిలదీసింది. నలుగురి ముందు విషయం పెడతానంది జానకి. దీంతో ఇక లాభం లేదనుకున్నాడు. బండ్లగూడలోని తన రూమ్ కి రమ్మని కబురు పెట్టేసరికి ఏమీ ఆలోచించకుండా వెళ్ళిపోయింది. అక్కడ పెళ్లి ప్రస్తావన వచ్చింది. ఎలాగైనా వదిలించుకోవాలని చూసిన యశ్వంత్ జానకి గొంతు నులిమి చంపేశాడు. డెడ్ బాడీని ఓ గోని సంచిలో మూట కట్టాడు. అర్ధరాత్రి దాటాక తన మోటార్ బైక్ పై గోని సంచిలో ఉన్న మృతదేహాన్ని తీసుకుని గౌరెల్లి వద్ద మూసీలో పడేశాడు. తన కూతురు కనిపించడం లేదని తండ్రి మల్లయ్య ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగారు పోలీసులు. ఇటు 12 రోజుల తర్వాత జానకి మృతదేహాన్ని చూసిన జాలర్లు సమాచారం అందించడంతో అక్కడికి వెళ్లి చూశారు. ఆనవాళ్లను బట్టి అది జానకిదేనని నిర్ణయించారు. యశ్వంత్ కుమార్ అని చెప్పేసి నాగోల్ దగ్గర బండ్లగూడలో ఉంటాడు. అతడికి ఈ అమ్మాయికి అతడు ఇప్పుడు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తాడు. ఇంతకుముందు ట్యాక్స్ కన్సల్టెంట్ చేసేది. ఈ అమ్మాయి వచ్చేసి డాటా ఎంట్రీ ఆపరేటర్, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీగా పిఎఫ్ ఆఫీస్లో పనిచేస్తుంది. వీళ్ళిద్దరికి కూడా ఫేస్బుక్ ద్వారా పరిచయమై ఇద్దరు కూడా ప్రేమించుకున్నారు. ఆ తర్వాత ఇప్పుడు అతనికి ఇష్టం లేక ఈ అమ్మాయిని ఏ విధంగానైనా వదిలించుకోవాలనే ఉద్దేశంతో ఆ రోజు 17వ తారీఖు రోజు అమ్మాయిని బండ్లగూడలోని రూముకు పిలిపించుకొని ప్లాన్ ప్రకారము అమ్మాయిని గొంతు బిసికి చంపేసి రాత్రి 12 గంటలకు బస్తలో మూట కట్టుకొని తీసుకొని పోయి గౌరారం విలేజ్ సమీపంలోని మూసీ నదిలో డెడ్ బాడీ అవ్వబడకుండా మూసీలో పడేయడం జరిగింది. ఈరోజు అతన్ని అదుపు తీసుకుని అరెస్ట్ చేసినాము. అతను ఈ విధంగా కన్ఫ్యూజ్ చేసి ఆమె సెల్ ఫోన్ కాల్ డేటా సేకరించారు. అందులో చివరి కాల్ యశ్వంత్ నుంచే వెళ్ళింది. దీంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా దారుణం బయటపడింది. ఫేస్బుక్ పరిచయాలు, ప్రేమలు చివరికి ఎలా ముగుస్తాయనడానికి గతంలో ఎన్నో ఉదాహరణలున్నాయి. అలాంటి జాబితాలోనే ఇప్పుడు జానకి కథ కూడా చేరింది. ఇలాంటి మోసగాళ్ల మాటలు నమ్మి జీవితాలు నాశనం చేసుకోవద్దని సూచిస్తున్నారు పోలీసులు.